ఆంధ్రాల కూటమి సర్కార్ పిల్లగాళ్ళ చదువుకు సాయంగా తల్లికి వందనం పేరుతోటి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా మనిషికి 15,000 రూపాయలు తల్లి ఖాతాలో వేస్తుంది కదా. అందులో 13,000 తల్లికి, 2,000 బడి డెవలప్మెంట్ కోసం బడికిస్తున్నారు. అయితే తల్లికి వందనం మాకు రాలేదని పోయి దరఖాస్తులు ఇచ్చిన వాళ్ళు మస్తు మందిని చూసినాం కానీ ఒకడ ఇద్దరు పిల్లలు మాత్రం మా తల్లి కొద్దు వందనం, మా నాయనకి ఇర్రి మీకు దండం పెడతా అని దరఖాస్తు పెట్టుకుర్రు. ఆ కథ ఏందో అరుచుకున్నద్దాం పారి. పిల్లల చదువుకు ఆసరైతాయని ఏపీ సర్కారు తల్లుల ఖాతాల పిల్లల పైసలు వేస్తుంటే వీళ్ళు మాత్రం తల్లికి వద్దు వందనం, దయచేసి మా నాయనకి ఆ వందనం మీకో దండం అంటున్నారు. సంధ్యా సునైన ఆయనకి ఇద్దరు అక్కజేలాలు. ఎందుకురా బుజ్జి అని అడిగితే, ఇలా మా అమ్మ నాన్న విడిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. 5 సంవత్సరాల నుంచి మా డాడీ దగ్గరే ఉంటున్నామండి. అలా తల్లికి వందనం మొన్న రీసెంట్గా వేసిన తల్లికి వందనం డబ్బులు మా అమ్మ అకౌంట్లో పడిపోయి అవి మా డాడీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇన్నరా వీళ్ళ అమ్మ 5 ఏళ్ల కిందటనే పిల్లగాళ్ళని ఇడిచిపెట్టి వెళ్ళిపోయి వేరే కాడ బతుకుతున్నదట. అయితే వీళ్ళ నాయన కూడా ఆమెతోటి ఇడుపుగా ఆయుధం చేసుకున్నాడట. కానీ తల్లికి వందనం పైసలన్నీ ఆమె ఖాతాలో పడేసరికి ఆమెనేమో ఉంచుకుంటున్నదట పైసలన్నీ. ఇక వీళ్ళకేమో ఇస్తలేదట. మా నాయన అబ్బులు దివ్యాంగుడు, కాళ్ళు పని చేయకున్నా కూడా పనికి పోయి మమ్మల్ని సాదుతున్నాడు. దయచేసి తల్లికి వందనం పైసలు మా అమ్మ ఖాతాలో పడకుండా చేసి మా నాయన ఖాతాలో పడేటట్టు చూడురి అని ఎంపీడీఓ మేడానికి దరఖాస్తు పెట్టుకున్నారు. వీళ్ళ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక అనే ఊరు. సర్కారిచ్చే పైసలన్నీ ప్రతిసారి మా అమ్మనే కొంటపోతున్నది. మా అమ్మకు మేము వద్దు కానీ మా పేరు మీద వచ్చే పైసలే కావాలి. అసొంటి ఆమె ఖాతాలో పైసలు పడకుండా చేయరు అని కనిపించిన ఆఫీసర్లను వేడుకుంటున్నారు. ఇక వాళ్ళ ధైర్యాన్ని చూసి ఊరోళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. పాపం వాళ్ళ నాయన అబ్బులు కూడా గదే బుగులు పడుతున్నాడు. ఆవిడికి నాకు కోర్టు ద్వారా గిడాకులు కూడా అయిపోయినాయి. ఆవిడ ఎక్కడున్నా ఏం చేసినా మేము పట్టించుకోవట్లేదు. మా పిల్లల దగ్గరికి వస్తలేదు, మమ్మల్ని చూస్తలేదు. మా డబ్బులు మటుకు తీసుకుని అట్టుకెళ్ళిపోతుంది. పిల్లలకి ఏం కాంటాక్ట్ కానీ ఏం చేతగానే ఉండట్లేదు. నేను ఎక్కడండి కాలు ఇరిపోయి ఇంటికాడే ఉండి మామూలుగా ఉపాధి పనికి వెళ్తే లేదు ఇంటికాడే అండి. ఆ పెన్షన్ మీదే బతుకుతున్నాం. మీరు దయించి మాకు కొంత మార్చి పెట్టండి. ఆవిడ ఎక్కడున్నది అన్నది కూడా మాకు తెలియదు కాబట్టి. ఈ ఇద్దరు అక్క జిల్లాలో ఒకరు 9 చదువుతున్నారు, ఇంకొకరు 10 చదువుతున్నారు. తల్లికి వందనం పైసలు మా నాయన ఖాతాలో పడితే మాకే ఆసరైతాయని పాపం ఇప్పటికీ ఎంపీడీఓ ఆఫీస్కి పోయి దరఖాస్తు ఇచ్చారు. పీజీఆర్ ఆఫీస్కి పోయి కూడా చెప్పుకున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా పిటిషన్ ఇచ్చారు. ఇక ఇన్ని జాగాలో తిరిగినా ఎవ్వరు కూడా ఏం పని చేసి పెట్టలేక ఇంత కూడా. మరి ఆఫీసర్లు ఇప్పటికైనా జర విచారణ చేసి వాళ్ళ గోస తీరిస్తే బాగుండు అని కోరుతున్నారు ఊరోళ్ళు కూడా. మా అమ్మ అకౌంట్లో పడుకొని మా డాడీయే చూసుకుంటున్నాడండి అన్ని బాగోగులు. మా డాడీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచున్నాను.